రక్తపోటుపై అవగాహన సదస్సు మరియు ఉచిత వైద్య శిబిరాన్ని వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈరోజు ప్రపంచ రక్తపోటు నివారణ దినోత్సవం సందర్భంగా వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బీపీపై అవగాహన సదస్సు అలాగే ఉచిత బీపీ పరీక్షలు చేస్తూ మందులు కూడా కొన్ని పంపిణీ చేయడం జరిగినది. ముఖ్యంగా బీపీ రావడానికి కారణం కొంచెం ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీర్ఘకాలికంగా జబ్బున్నా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ రోజులు ఉపవాసం ఉండడం వల్ల కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మానసిక వ్యాధులు మనం ఏదన్నా ఒత్తిడి బాగా ఆలోచన చేసి ఉన్నా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే రకరకాల ఔషధాలు ఇప్పుడు మెడికల్ స్టోర్లో మీరు కొనుక్కొని తీసుకుని వస్తుంటారు. వాళ్ళకి తెలియక అవగాహన లేక ఏదో ఇస్తుంటే దానివల్ల కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని మందులు ఒక్కొక్కసారి వేసుకుని వికటించినా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్టర్ కంపల్సరీ మీరు సంప్రదించవలసిన అవసరం ఎంతైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తర్వాత ఎక్కువ రక్తపాతం అంటే ఇప్పుడు మీకు కొందరికి లేడీస్కు బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది చూడు, ఆ టైంలో కూడా బీపీ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే దాన్ని మీరు కొద్దిగా జాగ్రత్త ఇమీడియట్గా డీజో డాక్టర్ అమ్మ దగ్గరికి పోయి కనుక మీరు కన్సల్ట్ అయితే ఇమీడియట్గా మీకు కంట్రోల్ కావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇంకొకటి ఏంటంటే వంశపారంగా రావచ్చు, అవకాశం 100% అని లేదు, కానీ రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకు ఈ లక్షణాలు ఏంటి అంటే తీవ్రమైన తలనొప్పి వస్తూ ఉంటుంది, కంటి చూపు తగ్గుతూ ఉంటుంది, తర్వాత ముక్కు నుంచి రక్తం కావడం అవుతూ ఉంటుంది, లేకపోతే అలసట అయితే ఉంటుంది. ఏంటంటే అబ్బా అలసట అయితే నేను పని చేయలేను నా వల్ల కాదనే అవకాశం కూడా ఉంటుంది. అది తర్వాత అట్లనే తల తిరగడం కూడా ఉంటా ఉంటుంది. తర్వాత ఛాతీ బరువులు అనిపిస్తాను, ఇక్కడ బరువులుగా ఉండి ఏదో ఇట్లా పెద్ద బరువు పెట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ నొప్పి కూడా అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. అలాగే కోపం వస్తూ ఉంటుంది, అశాంతి, ఎవరైనా మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతానో ఆగు అని ఒక విధమైన అశాంతి అంటే కోపం వస్తూ ఉంటుంది. ఇటువంటి లక్షణాలు ఉంటాయి. ఇవి వచ్చినాయి అంటే వెంబడే మీరు దగ్గరలో ఉన్న మీకు అందుబాటులో ఉన్న డాక్టర్ దగ్గరికి పోయి మందు తీసుకొని మీరు నివారణ చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాకపోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే అంటే నడక, ప్రొద్దున లేవగానే 1 కిలోమీటరు 2 కిలోమీటర్లు నడవాలి. లేదు అది కాదు అనుకో వ్యాయామం, ఇంట్లోనే వ్యాయామం చేయాలి. లేకుంటే ఇంకా యోగా చేసుకోవచ్చు, తర్వాత ప్రాణాయామం చేసుకోవచ్చు. తర్వాత కొందరు ఇప్పుడు ఆడవాళ్ళు అంటే చేయలేదు, మగవాళ్ళు స్విమ్మింగ్ పోవాలి, అది కూడా మంచిది. ఇంకొకటి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఏంటిదంటే స్కిప్పింగ్. చిన్నప్పుడు మనకు పిల్లలు లేడీస్ స్కూల్లో ఏం చేసేది స్కిప్పింగ్ ఇట్లా ఆడిచ్చేది, అది కూడా ఒక రకమైన ఆరోగ్యానికి అవకాశం. కానీ ఇప్పుడంటే అదంతా నామూష అవుతుంది అనుకో, కానీ ఇది కూడా ఒకటి. కాబట్టి వీటిని మీరు అందరూ పాటించి మీరు బీపీకి దూరంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. బీపీ ఉన్నదా? గోళీలు వాడతాను. ఏ గోళీలు వాడతాను? ఇప్పట్లో మీరు కన్నా ఆపరేషన్ అప్పుడు నేనే రాస్తాను, అది వాడతాను రెగ్యులర్. ఎన్ని సంవత్సరాలు వాడతాను? 7 నెలలు కావచ్చు. 7 ఏళ్ళు అండి. అబ్బాయి వాడాలి మరి, మార్చొద్దు. అబ్బాయి కాదు అంటే ఇప్పుడు నీకు ఏమైనా అనిపిస్తా ఉందా? అనిపిస్తుంది, ఇంకా చిన్న గోళీ పింక్ కలర్ ఉంటుంది. ఇప్పుడు ఆ గోళీ వేసుకున్నా కానీ నీకు ఎట్లా అనిపిస్తుంది? ఏం ఎక్కువైతే తక్కువ అవుతుంది. అప్పటికే జర బాగుంటుంది. ఈ కాలావస్థలే బాగున్నాయి, నడవస్తలే ఒక్కొక్క రోజు వస్తుంది. బలం గోళీలు వాడుతుంది మీరు రోజు ఇస్తాను. ఆహారం ఒక ఇప్పుడు మేము రాసే గోళీతో బలం రాదు, మీరు ఆహారం కూడా మంచిగా తీసుకోవాలి, అది ముఖ్యం. మందులు ఏంది ఇప్పుడు తాత్కాలికం. అవి వాయిస్ లేదు.